జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మావోయిస్టులు బెదిరింపు లేఖ అయితే రాశారు. సో అది ఎంతవరకు నిజం? ఇది నిజంగా మావోయిస్టులే రాశారా లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళే ఈ లేఖను రాయించారా అన్న విషయాన్ని చర్చించడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ హియర్ విత్ us. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఒక లేఖ అయితే వచ్చింది. అది మావోయిస్టులు రాసి బెదిరించినట్లు తెలుస్తుంది. అయితే నిజంగా మావోయిస్టులు రాసేగా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది సార్? ఇప్పుడు ఒకటమ్మా, మావోయిస్టులు రాయడానికి ఇప్పుడు ఆయన ఏమైనా రాష్ట్ర ప్రజలకి లేకపోతే రాష్ట్రానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినట్టుగా విధ్వంసం అయినా చేస్తున్నారా, దోపిడీలు అయినా చేస్తున్నాడా, లేకపోతే అరాచక పాలన అయినా చేస్తున్నాడా, లేకపోతే ఇటు ప్రతిపక్ష నాయకులను ఏమైనా హింసిస్తున్నాడా, కొడుతున్నాడా, చంపుతున్నాడా, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తని చేయట్లేదు కదా. డెఫినెట్ గా ఇది ఫేక్ లెటర్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంత విధ్వంసం, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో అతను చేసిన దోపిడీ, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి అన్ని వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా దోచేయాలో రాష్ట్రాన్ని చెరుగ్గడగా నవిలి మింగేశాడు. అతను అనుచరులు అందరూ అలీబాబా 40 దొంగల దాకా ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనం చూసాం. ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ యొక్క కార్యకర్తలు యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ హింసించారో చూసాం. ఏ విధంగా చంపారో కూడా చూసాం. ఎంతమంది భూములు, ఎంతమంది ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఏ విధంగా దౌర్జన్యంగా లాక్కున్నారో మనం చూసాం. సో ఎంత విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి ఏ రోజున కూడా ఈ ఎటువంటి ఒక వార్నింగ్, ఎటువంటి ఒక లెటర్ రాయని మావోయిస్టులు ఏ సినిమాల్లో 100 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటూ ఏదో ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతోటి ఇన్ని అవమానాలు పడి కుటుంబ సభ్యుల్ని తిట్టించుకుని తను తాను తిట్టించుకుని సో ప్రజల కోసం ఎంత కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు అంటే అది డెఫినెట్ గా నేను దాన్ని నమ్మను. ఎందుకంటే మావోయిస్టులు కూడా వాళ్ళు చాలా విజ్ఞులు, వాళ్ళలో కూడా ఎంతో మంది బాగా చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక ఆశయంతో ఏదో గన్నతోటి ఏదో సాధించాలనే విషయంతో వాళ్ళు ఆ విధంగా ఆ బాట పట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి జరుగుతున్నది ప్రతిదీ తెలుసు కాబట్టి నాకు తెలిసి ఇది కేవలం ఇది వైసీపీ నాయకుల కుట్రగానే నేను భావిస్తాను. సో వైసీపీ నాయకులు వీళ్ళు, ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు కాబట్టి సో ప్రతి సమస్యని కూడా ఇమీడియట్ గా ఆయన దాన్ని రెక్టిఫై చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో విధంగా డిఫెన్స్ లోగా నెట్టడానికి, ఏదో విధంగా ఈ విధంగా బెదిరించడానికి ఈ వైసీపీ నాయకుల కుయుక్తిగానే నేను అనుకుంటున్నానమ్మా. సో డెఫినెట్ గా మావోయిస్టులు చేశారు అన్న దాంట్లో ఇది నిజంగా అతిశయోక్తిగానే ఉంది. సో మావోయిస్టులకు లెటర్ రాసేంత తప్పిదాలు ఆయన ఏమీ చేయలేదు నాకు తెలిసి. అయితే చూసుకుంటే ఇప్పుడు చాలా మంది అయితే అది మావోయిస్టులు రాసింది కాదు, వైసీపీ పార్టీ వాళ్ళే రాయిపించారు అంటున్నారు. అయితే నిజంగానే ఒకవేళ మావోయిస్టులే రాసి ఉంటే అసలు ఏ కారణంతో రాస్తారు అంటారు? అసలు కారణమే లేదు కదా. ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఆయన ఏం చేశారు, ఆయన ఏమైనా ప్రజల్ని హింసిస్తున్నాడా, లేకపోతే ప్రజాధనాన్ని అయినా లూటీ చేస్తున్నాడా, లేకపోతే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలైనా తీసుకుంటున్నాడా, లేకపోతే ఇటు ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తలని హింసిస్తున్నాడా, చంపుతున్నాడా, సో లేకపోతే ఆయన ఏదైనా ఆయన స్వప్రయోజనాల కోసం ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడా, లేకపోతే రాష్ట్ర సంపదని, లేకపోతే ఏదైతే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా దమనకాండ అయినా చేస్తున్నాడా, లేకపోతే ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో ఏమైనా దోపిడీ చేస్తున్నాడా? ఏమీ లేదు కదా. ఇంకా పైపెచ్చు ఆయన సినిమాల డబ్బులతో ఖర్చు పెట్టి సినిమాల్లో సంపాదించుకున్న డబ్బులతోటే ప్రజలకు మంచి కాస్త కూస్తో మంచి చేస్తున్నాడు. అంతేగాని ఎక్కడ కూడా ప్రజాధనాన్ని ఆయన ఏమో ఆశించి చేయట్లేదు, ప్రజాధనాన్ని ఆయన ఎక్కడైనా దుర్వినియోగం చేయట్లేదు. అటువంటిప్పుడు మావోయిస్టులు అంత విజ్ఞత లేకుండా, అంత విషయ పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా గుడ్డిగా లెటర్ రాశారంటే నేను నమ్మనమ్మా. సో డెఫినెట్ గా దీంట్లో ఏదో కాన్స్పిరసీ ఉంది. అయితే సో ఈ వైసీపీ నాయకులే ఎవరో ఒకళ్ళు చేస్తున్నా ఇది ఒక చీప్ పాలిటిక్స్ అనిగా నేను భావిస్తున్నాను. అంటే వైసీపీ నాయకులే లెటర్ ని రాయిపించి మావోయిస్టుల పైన పెట్టారు అనుకోవచ్చు అంటే. అంతే కదమ్మా, అంతే కదా. అంతకు మించి ఆ వీళ్ళు రాయడానికి లేకపోతే ఆయన ఏదన్నా ప్రశ్నించడానికి కూడా ఆయన దగ్గర తప్పిదం ఎక్కడుంది?
ఉమ్, ప్లస్ రెండోది ఇంకోటి, ఉమ్, పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా పట్టుమని 1 నెల రోజులు కూడా అవలేదు కదమ్మా. ఉమ్, ఈ నెల 12 వస్తే అవును. వాళ్ళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉమ్, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాబు గారు ఈ నెల 12 వస్తే నెల అవుతుంది. ఉమ్, సో అవ్వకుండానే ఏదో వాళ్ళు చెప్పిన కొన్ని మంచి మంచి పనులు, ఆ రాక్షస చట్టం ఏదైతే ఉందో ఉమ్, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. ఉమ్, అలాగే మెగా డిఎస్పీని ప్రకటించడం జరిగింది. Hmm. 16,000 పైచిలకు జాబ్స్ కి వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఉమ్, అలాగే ఇస్తామన్న రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. ఉమ్, సో వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఉమ్, సో 1 by 1 వాళ్ళ వాగ్దానాలను కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఉమ్, మెల్లిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి వాళ్ళ యొక్క కృషి చేస్తూ ఉన్నారు. అవును. ఇది కేవలం ఈ యొక్క వైసీపీ నాయకుల కుట్ల యత్నము, కుట్ల ప్రయత్నం ఇది. ఉమ్, ఏదో విధంగా ఆయన ఏదో బెదిరించాలనో, లేకపోతే ఆయన ఏదో ఈ విధంగా భయపెట్టాలనో వీళ్ళు చేస్తున్న ఈ ఒక చీప్ పాలిటిక్స్ గా నేను భావిస్తాను. ఉమ్, సో మావోయిస్టులకి ఆ మాత్రం విజ్ఞత లేకుండా ఉండదని నేను అనుకోను. ఉమ్. సో ఇది డెఫినెట్ గా వీళ్ళ యొక్క చీప్ పాలిటిక్స్ వీళ్ళే సృష్టించారంట. వీళ్ళే సృష్టించారు. సో definitely అయితే సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాసి బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అంటే ఆయన భయపడితే వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటారు? ఏమీ లేదు. ఇప్పుడు ఆయన చాలా స్పీడ్గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్లస్ ఆయన ఎవరైతే ఆయన తర్వాత నెక్స్ట్ పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. ఉమ్, ఆయన అక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కాకినాడ ప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళంతా ఉమ్, వాళ్ళు చేసిన స్కామ్స్, ఉమ్, ఆ సివిల్ సప్లైస్ లోను, ఆ రేషన్ బియ్యంలో చేసిన స్కామ్స్ అన్నిటిని కూడా ఉమ్, ఆయన బయటికి తీస్తున్నాడు. అవును. సో బహుశా ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో విధంగా వీళ్ళని కాస్త వీళ్ళ వేగాన్ని తగ్గించడం కోసం, తగ్గించడం. వీళ్ళ ఆ స్పీడ్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం స్పీడ్ బ్రేకర్లుగా భావించవచ్చు మనం. ఓకే. అంతకు మించి దీంట్లో యథార్థం ఉన్నది ఏం కనిపించట్లేదు. ఉమ్, అంత మావోయిస్టులు ఇన్వాల్వ్ అయ్యి లెటర్ రాసే తప్పిదాలు అయితే ఏమీ ప్రస్తుతానికి జరగలేదు. ఉమ్. సో అటువంటి తప్పిదాలు చేసే వ్యక్తిత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి అయితే చూసుకుంటే ఇప్పుడు చాలా మంది అయితే అది మావోయిస్టులు రాసింది కాదు, వైసీపీ పార్టీ వాళ్ళే రాయిపించారు అంటున్నారు. అయితే నిజంగానే ఒకవేళ మావోయిస్టులే రాసి ఉంటే అసలు ఏ కారణంతో రాస్తారు అంటారు? అసలు కారణమే లేదు కదా. లేదు. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా నేను ఉమ్, ఆయన ఏం చేశారు, ఉమ్, ఆయన ఏమైనా ప్రజల్ని హింసిస్తున్నాడా, లేకపోతే ప్రజాధనాన్ని అయినా లూటీ చేస్తున్నాడా, ఉమ్, లేకపోతే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలైనా తీసుకుంటున్నాడా, ఉమ్, లేకపోతే ఇటు ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తలని హింసిస్తున్నాడా, చంపుతున్నాడా, ఉమ్, సో లేకపోతే ఆయన ఏదైనా ఆయన స్వప్రయోజనాల కోసం ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడా, ఉమ్, డెఫినెట్ గా ఫేక్ గానే మనం భావించాలి. ఉమ్. ఇది వైసీపీ నాయకుల కుట్రగానే మనం భావించాలి. ఓకే. దీంట్లో